అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం లేదు. అందరినీ కూడా ఆసుపత్రి కమిటీ కానీ మిగతా వారందరూ కలిసి వారందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మెటీరియల్ అటు బెడ్లు కానీ ఏసీ కానీ డ్యామేజ్ అయింది. దీనిపైన అటు శాసనసభ్యులు సేరెడ్డి గారు ఇతర అధికారులందరితో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఎలక్ట్రిసిటీ అధికారులు వచ్చినారు. అదేవిధంగా మిగతాకి ఏమేమి చేయాలో అవి కూడా ఇమీడియట్గా చేసి రేపు ఉదయానికల్లా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ రూమ్ అంతా మళ్ళా నీట్గా చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎవరు భయాందోళన చెందవద్దు. అయితే ఇటువంటి షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరుగుతుంది, ఫర్దర్గా జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో కూడా అటు ఎస్సీ ఎలక్ట్రికల్ గారితో కూడా మాట్లాడాం. వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. మిగతా అధికారులతో కూడా ఆసుపత్రి వారితో అందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత పూర్తిగా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండేదానికి ఏం చర్యలు తీసుకోవాలో ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా కూటమి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతుంది.